సందర్భం చూద్దాం. అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడు లోకానుసారంగా మాట్లాడుతున్నాడు, ఇంకోడు ఆయన దైవ కుమారుడు, ఆయనకి శిక్ష అన్యాయం అని చెప్తూ ఆయన కృపను ఆశ్రయిస్తున్నాడు. ఏమని? వాడు అప్పటికి ప్రభు నుంచి సంపూర్తిగా ఎరిగినవాడు. ఆయన మళ్ళీ తిరిగి దేవుని రాజ్యంతో వస్తాడు. ఆ సత్యం కూడా తెలుసా దొంగకి. ఆ సత్యం తెలియకుండా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకో. మరి మాట ఎందుకంటాడు? ప్రభు గురించి సంపూర్తి జరిగిన వారు ఇద్దరును. ఒకడు లోకానుసారంగా ప్రభుని అర్థం చేసుకున్నాడు, ఇంకోడు ఆత్మానుసారంగా ప్రభుని జరిగినవాడు. ఆ పశ్చాత్తాపము ఆయన కృప మీద ఆధారపడుతుంది, దైవ చిత్తానుసారంగా. అలాగే లోక సంబంధమైన దుఃఖం ఎక్కడో తీసుకుపోతుంది. ఆధారపడదు వాడు అత్యుత్తం ఎక్కడ తీసుకుపోయినాడు, ఎక్కడ వెళ్ళిపోయి ఊరేసుకుని. అదే పేతురు కూడా అత్యుత్తపడ్డాడు, ఏడ్చాడు ఇంట్లోకి వెళ్ళి. ఆయన కృప మీద వేసి ఆయన కృపను ఎప్పుడైతే ఆశ్రయించాడు, దేవుడు సంఘాన్ని పేతురు ద్వారా, అలాగే దొంగ కూడా ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని ఆయన కృప మీద ఆధారపడ్డాడు రెండోవాడు, ఆ సత్యాన్ని ఎరిగి ఆయన కృప మీద ఆధారపడితే ప్రభువుతో పాటు వాడు ఎక్కడున్నాడు? అధికారం వాడు బాప్తిజం లేదు, వదిలి సమస్య అధికారం. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందన్నా చూడండి. రోమపత్రిక 10, 11, 20. మనిషి వారు అవిశ్వాసమును బట్టి తెచ్చివేయబడి నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడు. గర్వింపక ఏం చేయాలి నువ్వు? భయపడు. ఇది అర్థం కావాలంటే 7వ వచనం చదువుకోవాలి. వారు అవిశ్వాసం బట్టి విడిచివేయబడి, ఎవరైనా ఇశ్రాయేలీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు గురించి చెప్పాడు. రోమపత్రిక 1 నుంచి 8 అధ్యాయాలు విశ్వాసం గురించి, దేవుని యొక్క నీతిని గురించి మాట్లాడాడు. 9, 10, 11 వచ్చే అధ్యాయాలు తన స్వజనుల గురించి మాట్లాడుతున్నాడు. వారి యొక్క విశిష్టత, వారి యొక్క ఏర్పాటు మాట్లాడుతూ ఈ 3 అధ్యాయాలు రాశాడు. 9, 10, 11. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ 7వ వచనం, అలాగైతే ఏమంటాము? ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఇశ్రాయేలు ఎవరిని ఎదుగుతున్నారు? ఎదుగుతున్నారు. మెస్స ఎదురుకుండా ఉన్నా సరే వాళ్ళు ఏం చేయలేదు. ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో వారికి దొరకలేదు. మరి ఎవరు దొరికింది? ఏర్పాటు నొందిన వారికి దొరికింది. ఎవరైతే క్రీస్తులు అనుగ్రహింపబడ్డారో, ఏర్పాట్లు ఉన్నారో వారందరికీ దేవుని కూర్చిన ఏర్పాటు కూర్చిన సత్యము వారు విశ్వాసత గడుపు కారణమైంది. కఠిన వారు ఏమి వినట, తక్కిన వారు కఠిన చిత్తులు. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్ర మత్తు గల మనసు ఇచ్చాడు, వినలేని చెవులు. కాబట్టి దేవుడు పౌలు గారు తన స్వజనుల గురించి రాస్తూ వారి గురించి ఇవన్నీ రాశాడు. అని రాస్తూ 20లో చెప్తున్నాడు. 20లో అన్నాడు, మంచిది వారు అవిశ్వాసం బట్టి ఏం చేయబడ్డారట? నీవైతే ఎవరక్కడ అని ప్రభునందు విశ్వాసం. నీవైతే ఆ విశ్వాసం బట్టి నీవైతే విశ్వాసం బట్టి నిలిచినావు. అయితే నువ్వు భయపడు. 7వ వచనం. అలాగే 1 పేతురు 1 అధ్యాయం 17.
పక్షపాతం లేకుండా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చివాడు తండ్రి తీర్పు తీర్చువాడు ఎవరట? తండ్రి. అని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు కనుక ఆ. మీరు పరదేశంలో ఉన్నంత కాలము మీరు పరదేశంలో ఉన్నంత కాలం, పరదేశం అంటే మనమందరం యాత్రికులు, పరదేశులు. మన స్వాస్థ్యం ఏది? క్రీస్తులో అంటే మా నిత్యత్వం. దాని కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ పేతురుగా రాస్తూ ఎవరినాడు ఇక్కడ? పక్షపాతము లేకుండా క్రియను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. అటువంటి విశ్వాసత కలిగి ఉన్నారు మీరు. రైట్.